లేదు గౌతమ్ గారు, నేను వెళ్ళిపోవలసిన దాన్ని. అది ఈ రోజో రేపో ఎల్లుండో తెలీదు, కానీ నేనైతే వెళ్ళాలి. ఇంటికి మీరు చాలా అవసరం అండి. మీలాంటి మంచి అమ్మాయి ప్రతి మగాడికి భార్యగా రావాలి, ప్రతి ఇంటికి కోడలిగా రావాలి. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. మీరు ఇందాక ఒక మెడికల్ షాప్ దగ్గర కార్ ఆపి మెడిసిన్స్ తీసుకున్నారు కదా, అంటే నన్ను మీరు కాపాడిన విషయం ఇంట్లో చెప్పకుండా దాచడానికి కావాలని మీరు ఈ మెడిసిన్స్ తీసుకున్నారన్నమాట. ఏమైనా మీకు ముందు జాగ్రత్త ఉందండి. ఎనీవే, థ్యాంక్స్ అండి. నన్ను కాపాడారు, అదితి గౌరవాన్ని కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం. ఏమైంది అదితి? ఏం అర్థం కావట్లేదు, చూస్తాను. ఏమైంది? ఇంజన్ హీట్ ఎక్కింది మామ్, కూల్ అవ్వడానికి టైం పడుతుందేమో. షిట్, మనకి ప్రతిదీ ఇలాగే జరుగుతోంది. ఒక్కటి కలిసి రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఆఖరికి కార్ కూడా మన మాట వినడం లేదు. మనకి మంచి టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. డ్రైవర్ ఆపు. ఏమైంది యామిని? బావున్నావా అదితి? ఏం బాగులేండి, మా కారు చెడిపోయి ఇదిగో ఇలా ఎండలో రోడ్డు మీద నిలబడ్డాం. కారు చెడిపోతే మెకానిక్ని పిలిచి రిపేర్ చేయించుకోవచ్చు కదా. మెకానిక్ కార్ని రిపేర్ చేస్తాడు, కానీ మా జీవితాలను ఎవరు బాగు చేస్తారు బామ్మగారు? మీ వల్ల మా జీవితాల్లో సంతోషం లేకుండా పోయింది. మీ మనవడు మమ్మల్ని నడి సముద్రంలో ముంచేశాడు. నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చెయ్యాలన్నా నా కల కలగానే మిగిలిపోయింది. ఆ కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది యామిని. ఇంకే ఉంది, మీ మనవడు ఆ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. అది ఒక బిడ్డకి తల్లి కూడా అయ్యింది. ఇదేమో ఇంకా గౌతమ్ మీదే ఆశలు పెట్టుకుని వాణ్ణే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టింది. అదితి ఆశలు అడియాశలు కావు యామిని. నేను మాటిస్తున్నాను. మీరు ఇంతకు ముందు కూడా నాకు మాట ఇచ్చారు బామ్మగారు. నా లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు గౌతమ్ అహల్యతో కాపురం చేయకూడదు అని చెప్పారు. కానీ ఏమైంది? మీకే తెలియకుండా అహల్య నెల తప్పింది, బిడ్డని కూడా కనింది. వాడు చేసిన తప్పుకి మీరు శిక్షిస్తారు అనుకుంటే మీరు మునిమనవాడిని ఎత్తుకుని మురిసిపోతున్నారు. ఇక మీరు అదితికేం న్యాయం చేస్తారు?
అదితి లైఫ్ నిలబెడతానని మీరు మాటిచ్చారు. అదితిని పెళ్లి చేసుకుంటానని గౌతమ్ గడు మాట తప్పాడు. దీనికి మరో పెళ్లి చేస్తానని నీ కొడుకు మాట తప్పాడు. ఇన్ని చేసి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు బామ్మగారు? మీ వల్ల ఏం కాదని మాకు అర్థమైంది. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకు అదితి. నువ్వే నా ఇంటి కోడలవని ఏనాడో నిర్ణయించుకున్నాను. అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? దీనికి మీ వయసు వచ్చినప్పుడా? కాదు, అతి త్వరలో గౌతమ్ అదితి పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తాను. అహల్య ఉండగా మా పెళ్లి జరగదు బామ్మగారు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఆ అహల్యని ఇంట్లోంచి పంపించేస్తున్నాను. ఏంటండి మీరు చెప్పేది? అహల్య ఈ రోజో రేపో మా ఇంటిని, గౌతమ్ని, బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుంది. లేదు లేదు, నేనే పంపించేస్తున్నాను. అహల్య అందుకు ఒప్పుకుందా? నేనే ఒప్పించాను. అది అడ్డం తిరగకుండా అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేయించాను. ఆ అహల్య ఒప్పుకున్నా గౌతమ్ ఒప్పుకోడు కదండి. మీ అబ్బాయి కూడా ఒప్పుకోడు కదా. అహల్య ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. దాని గురించి వాడు ఎంత వెతికినా అది కనిపించదు. దూరంగా వెళ్ళిపోతుంది. అహల్యలా వెళ్ళిపోగానే గౌతమ్ కొద్ది రోజులు దానికోసం వెతుకుతాడు, ఎదురు చూస్తాడు. ఆ తర్వాత అది కనిపించక కామైపోతాడు. అప్పుడొక మంచి ముహూర్తం పెట్టి అదితికి, గౌతమ్కి పెళ్లి జరిపిస్తాను. ఏ ఇబ్బంది లేకుండా అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, అదితి, గౌతముల పెళ్లి సవ్యంగా జరగాలని ఇప్పుడే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తున్నాను. అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండండి. వెళ్ళొస్తాను.